పెద్దమ్మని టెంపుల్లోకి అయితే తీసుకెళ్తున్నారనమాట. పెద్దమ్మని టెంపుల్లో తీసుకొచ్చి టెంపుల్లో పెట్టిన తర్వాత ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మకి కావాల్సినది అయితే అమ్మనైతే ముందు చల్లపరచడం అనమాట. అది ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరూ ఆడవాళ్ళు అమ్మవారిని చల్లపరచడానికి ఒక సాంగ్యంగా పెడతారనమాట. అందరూ ఆడవాళ్ళు ఇలా చలవపిండి బ్యాళ్ళు అనమాట. చలవపిండి సాంగ్యం అమ్మని చల్లపరిచే సాంగ్యం అనమాట. ఇలా పెసరపప్పు బెల్లము బియ్యం పిండి వేసిన ఆ పిండిని తీసుకెళ్ళి అమ్మవారికి అయితే పెడతారనమాట. అది పెట్టడం వల్ల అమ్మవారు కొంచెం శాంతిస్తారనమాట. శాంతిస్తే చల్లబడతారనమాట. అందుకని ఈ సాంగ్యం పెడతారనమాట. స్టార్టింగ్ అది అమ్మవారి గుడికి వచ్చానే ఈ సాంగ్యం అయితే చేస్తారనమాట. ఇక్కడైతే ముక్కు కూడా ఒక అలంకారం చేస్తున్నారు పక్కన అమ్మవారికి. చూడండి, అమ్మవారికి అందరూ చలవపిండి సాంగ్యం చేస్తున్నారు. ఒక సైడు అమ్మవారికి కావాల్సినవి అమ్మవారికి అలంకరణలు ఇవి అవి చేస్తూ ఉన్నారనమాట. చూడండి, అక్కడ అమ్మవారికి ముక్కుపులకు అలంకారం చేస్తున్నారు. ఎంత బాగున్నారో అమ్మవారు, చక్కగా చాలా బాగున్నారు. మీరు కూడా చూడండి, అందరూ చూస్తారనేసి నేను వీడియో షేర్ చేశానండి. ఫుల్ వీడియో అయితే నేను లింక్ పెడతాను. మీరు కూడా ఆ ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను ఫుల్ జాతర అంతా పెట్టాను అనమాట ఆ వీడియోలో అయితే. ఇక్కడైతే నేను కొంచెమే పెట్టాను, ఎక్కువ టైము సరిపోదు కదా, అందుకనేసి కొంచెమే పెట్టాను అనమాట షార్ట్లో. ఇక్కడంతా అమ్మవారికి సాంగ్యాలు అయిపోయిన తర్వాత తెల్లవారుగానే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ముక్కుబడులు తీర్చుకుంటారనమాట. బోనాలు పొట్టేళ్ళు అలా పెట్టుకొని. నేనైతే అమ్మవారిని అయితే 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.